వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. చాలామంది అన్న కేజీలు ఏ గేర్లో కొట్టాలి, ఎలా కొట్టాలని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ఏ గేర్లో ఈరోజు చూద్దాం. ఓకేనా, ఫస్ట్ సాల్ ఎలా కొట్టాలనో చూద్దాం. ఓకే, ఎటు నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా వేయాలి ఏంటని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. కేజీలు అంటే కొందరికి అర్థం కాదు. ఐరన్ వీల్స్, హాఫ్ కేజీ వీల్, ఫుల్ వీల్స్ అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు ఎలానో చూద్దాం. ఓకే, మనం ఏదైనా కొట్టాల్సింది ఫస్ట్ సెకండ్ గేర్లో H2లో కొట్టాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే దిగబడే దాంట్లో దీంట్లో ఉన్నప్పుడే మనం అయితే వెళ్ళాలి. ఓకేనా, దిగబడకపోతే మంచిగానే ఉంటే H2 సరిపోద్ది. H2లో అయితే కొట్టచ్చు. చాలామంది ఫస్ట్లో వేసి కొడతారు. ఫస్ట్లో వేసి కొట్టినా కానీ మనకు డీజిల్ మైలేజ్ అయితే ఎక్కువగా ఉండదు కాబట్టి H2లోనే బెటర్. ఓకేనా, ఇప్పుడైతే కేజీలు కొట్టడానికి అయితే వచ్చినాం. ఫస్ట్ సాల్ మనం కొట్టే ముందైతే కల్టివేటర్ సాల్ పెట్టింది ఉంది. ఇది ఎప్పుడైనా మనం కేజీల్ వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ పొలం వరి కోయగానే కల్టివేటర్ సాల్ అయితే పెట్టి ఉంచాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే కల్టివేటింగ్ చేయకుండా డైరెక్ట్ మన వాటర్ వేసి కొట్టిపిస్తారు. అట్లాంటి దానికి ట్రాక్టర్ దిగబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, టైమింగ్ ఎక్కువ అవుతుంది. అలాగే వచ్చేసి మనం పొలం అనేది ఎక్కువ ఖరాబ్ అయితే అవుతుంది. మనం వరి వేసినప్పుడు కూడా ఎక్కువగా ఇలా తొందరగా కోలుకోదు అన్నట్టు. అదే కల్టివేటింగ్ చేసిందని అనుకో దిగబడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అది ఎలా అంటే మనం డైరెక్ట్ పొలం కోసి కొన్ని రోజులు అట్లే వస్తాం కాబట్టి మన లోపల ఇట్లా క్రాక్స్ వస్తాయి కదా భూమికి, పర్రెలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాటర్ లోపల దాకా వెళ్ళిపోతాయి. అలా అని మళ్ళీ కేజీలు కొట్టినప్పుడు ఫుల్ దిగబడుతుంది. ఇదే కల్టివేటింగ్ సాల్ చేసినాం అనుకో క్రాక్స్ ఎక్కువగా రావు, ఎందుకంటే మట్టి మొత్తం ఇది ఉంటుంది కాబట్టి రావు. ఇప్పుడు కేజీలు కొట్టడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ గేర్ వచ్చేసి హెచ్లో ఇగో న్యూట్రల్, ఇది లోడు, మీడియం హెచ్, అలాగే వచ్చేసి సెకండ్. మన ఆర్పిఎం వచ్చేసి మినిమం కేజీల్లో అయితే 15 పెట్టాలి. ఓకేనా, ఇదిగో చూస్తున్నారు కదా 15 పెట్టాలి. ఇంకోటి కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా, ఒడ్డు కొట్టేటప్పుడు కటింగ్ ఇంత లాంగ్లో ఇదే కటింగ్ చేయాలి. ఇగో అప్పుడు ఒడ్డు పక్కకు మనకి ఈజీగా కవర్ అవుతుంది. ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒడ్డుకు దానికి టైర్ ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఖచ్చితంగా పాటించాలి. ఇంకా కొద్దిగా ఇటు సైడ్ వెళ్ళాలి, ఎందుకంటే అలా వచ్చినప్పుడు ఒడ్డుకు దగ్గరకి మన కేజీలు అయితే వెళ్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తే మనకు ఒడ్డు దగ్గర ఖచ్చితంగా మనం దగ్గరికి వెళ్ళని వస్తుంది. ఇలా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఇగో గ్యాప్ లేదు, ఇక్కడ ఒడ్డు కటింగ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇది అబ్జర్వ్ చేయండి. ఓకేనా, రివర్స్ చేసేటప్పుడు చూస్తున్నారు కదా అక్కడ గొర్రు కనిపిస్తుంది కదా, ఆ గొర్రు మన కరెక్ట్ కార్నర్ సైజ్ చూసుకోవాలి. అది చూడండి, అది మనకు మార్కు గొర్రుకు, అది కరెక్ట్ మార్క్, అది ఒడ్డుకు. అది చూసుకున్నాం అనుకో కటింగ్ మాత్రం మంచిగా జరుగుతుంది. చూస్తున్నారు కదా అక్కడ గొర్రు మార్క్ చూసుకున్నాం కదా, ఇక్కడ ఎలా కట్ అయిందో చూడండి. ఓకేనా, చూస్తున్నారు కదా సేమ్ ఒడ్డు దగ్గరికి వెళ్ళి గొర్రు ఒడ్డు పైకి వెళ్తే ఒడ్డు ఎక్కుతుంది, ఒడ్డు పక్క పొన్న వస్తే ఒడ్డు కిందికి వెళ్ళి వస్తుంది. ఒడ్డుకు లాంగ్గా వస్తే మనకు లాంగ్ అయితే వెళ్తుంది. చూస్తున్నారు కదా మనం కేజీలు కొట్టేటప్పుడు H2లో కొట్టాలి. ఓకేనా, ఇగో కటింగ్ మనం కౌంటర్ వేసుకునేటప్పుడు కూడా చాలామంది అడుగుతారు, అన్న కౌంటర్ ఎలా వేయాలని. మనం
సాల్ లాగానే కౌంటర్ వేసుకోవాలి. ఇగో కటింగ్ కూడా ఇగో ఇలా చేసినామనుకో ఈజీగా అయితే కట్ అవుతుంది. ఇగో ఆ గ్యాప్లో వెళ్ళినామనుకో కరెక్ట్గా మనకు సెట్ అయితే అవుతుంది. మీకు సాల్ కూడా ఎలా కొట్టాలనో చూపిస్తాను అది కూడా. ఇప్పుడు నేను ఆ కౌంటర్ దూరంకి వెళ్ళేసాను కదా, ఇగో ఇలా దగ్గరికి వెళ్ళి మాత్రం కౌంటర్ అయితే వేసుకోవాలి. ఇలా దగ్గరికి వెళ్ళి వేసుకొని దగ్గరికి వెళ్ళి వేసుకొని ఏం చేయాలంటే చాలామంది ఫుల్ కేజీలు కొడతారు. ఫుల్ కేజీలు కాకుండా ఇగో మనం ఇందులో కొట్టిన దాంట్లో హాఫ్ మాత్రమే తీసుకోవాలి. హాఫ్ చూస్తున్నారా, హాఫ్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ టైర్ గావు ఉంటుంది కదా, ఆ గావులోకి వెళ్ళినామనుకో మనకు ఇలా కరెక్ట్ వర్కౌట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా ఈ గ్యాప్లో ఇగో ఇలా ఇలా వెళ్తే మనకు బాగుంటుంది. అది కూడా ఇలానో చూపిస్తా. లెఫ్ట్ సైడ్ టైర్ గ్యాప్లో వెళ్ళాం కదా, మనకు ఇగో ఇక్కడ లైనింగ్ ఆన చూస్తున్నారా, ఇక్కడ రైట్ సైడ్లో కరెక్ట్ దాని మీదకి ఒక కేజీలు వెళ్ళింది అనుకో మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ సాల్ అనేది ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది దగ్గర సాల్ అంటారు దీన్ని. చాలామంది ఒక కేజీలు వెళ్ళి మళ్ళీ మధ్యలోకి ఒకటి వేసి ఇంకోటి వేస్తారు. అలా కాకుండా ఇలా వేస్తే మనం మడికట్టు కొట్టడం చాలా ఈజీ ప్రాసెస్. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా కేజీలు ఎలా కొట్టాలి ఏంటి అనేది మొత్తం చెప్పాను కదా. నెక్స్ట్ వీడియోలో మీకు ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ చేయండి. మీకైతే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. అలాగే వచ్చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి, హైప్ అయితే ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఫస్ట్ సాల్ ఎలా వచ్చిందో సార్ కామెంట్ చేయండి. చాలామంది ఒక సాల్లో ఇట్లా రాదు ఫస్ట్ సాల్. ఓకేనా. ఇగో ఇది వచ్చేసి ఇరువల్. ఓకేనా. కల్టివేటింగ్ చేసిన దాంట్లో ఇరువలకి ఇలా అవుతుంది. చాలామంది చూశాను, ఇక అది డిఫరెంట్గా ఒక్కొక్కరు ఒక విధంగా అయితే కొడతారు. మనది ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఓకేనా. ఇగో ఇది ఫస్ట్ సాల్. ఓకేనా. ఇగో ఇది వచ్చేసి ఇరువల్ చూడండి.